మాట్లాడుతున్నారు. అది చాలా పొరపాటు. అదేంటంటే వారు తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు వేరు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వేరు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా స్ట్రైట్ అవే ఆరోపణ చేశాడు, 1,00,000 లడ్లు ఏదైతే అయోధ్యకి పంపించారో అది కల్తీ నెయ్యితో తయారు చేశారని చెప్పేశాడు. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు కట్టుబడి ఉంటే ఇమీడియట్ ఎఫెక్ట్ టీటీడీలో ప్రస్తుత బోర్డు మెంబర్ గా ఉన్న ఒక ఆయన పైన చర్య తీసుకోవాలి, ఒక వ్యక్తి పైన చర్య తీసుకోవాలి. రీజన్ ఏంటంటే ఆ రోజు అయోధ్య రామాలయానికి శ్రీవారి లడ్డులు ఇవ్వాలని కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అప్పుడు 1,00,000 లడ్డులు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. దాంతో ఒక బోర్డు సభ్యుడు ఓరానో ఎవరు ఉత్తరాదికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ బోర్డు మెంబర్ ఆయన ప్లస్ హైదరాబాద్ సంబంధించినటువంటి పెద్ద పర్సనాలిటీ, ఆ రోజు ఒక విగ్రహాన్ని కూడా ఆరంభించారు, పేరు మర్చిపోయాను, పెద్ద పర్సనాలిటీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన బోర్డు మెంబర్ గా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రతిపాదన చేశారంటే మాకు టీటీడీ పైన రెస్పెక్ట్ ఉంది, అయోధ్య రామాలయం కాబట్టి మేము దానికి స్పాన్సర్ చేస్తాము, ఆ 1,00,000 లడ్లు అయ్యే నెయ్యిని మెటీరియల్ మేము ఇస్తామని తీసుకొని వాళ్ళే ఇచ్చారు. నిజంగా అది కల్తీ అయింటే ఆ బోర్డు మెంబర్ని ఎందుకు పెట్టున్నారండి ఈరోజు? అంటే ఇక్కడ చిన్న టెక్నికల్ డౌట్ నాకు పురుషోత్తం రెడ్డి గారు. సో వాళ్ళు స్పాన్సర్ చేస్తామని అన్నారు కదా, అంటే ఎప్పట్లాగనే స్వామివారికి తయారు చేసేటువంటి లడ్డూలు ఎప్పట్లా తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమైనా టీటీడీకి డబ్బులు చెల్లించారా, లేకపోతే లడ్డూలు తయారు చేసే డబ్బులు నెయ్యి కూడా వాళ్ళకి మంచి నెయ్యి తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసినారు. మంచి నెయ్యి మీన్స్ కొన్ని నాటు ఆవులు అంటారు కదా, మనం అట్లాంటి ఆవుల నుంచి తీసుకొచ్చిన నెయ్యి చాలా పద్ధతిగా చేశారు. ఆ 1,00,000 లడ్డులు తీసుకోవడంలో మేము అయోధ్య రామాలయానికి కాంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాము, టీటీడీకి మా డబ్బులతో పోవాలనుకుంటున్నామని భక్తితో చేసిన కార్యక్రమం. డబ్బులు ఓకే, నేనేమంటే డబ్బులు ఇచ్చి వాళ్ళు లడ్డులు తీసుకుని వెళ్ళారా, లేకపోతే లడ్డు తయారీలో అన్నారు బ్రహ్మనాయుడు గారు. నా పాయింట్ ఏంటంటే ఆయన విచారించండి అంటున్నా, ఆయన దగ్గర నుండి తీసుకెళ్లాడు. ఇప్పుడు బోర్డు మెంబర్ గా మీరు పెట్టారు కదా, మీరు పెట్టిన బోర్డు మెంబర్ విచారించండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలే కరెక్ట్ అయితే ఇంకొక మాటగా చెప్తాను, ఆ 1,00,000 లడ్లు టెస్ట్ చేశారండి? ఆ లస్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న వేసింది, కల్తీ నెయ్య లేకపోతే ఆవుతో కొవ్వుతో జరిగిన నెయ్యి అన్నప్పుడు ఆ నెయ్యిని దాన్ని ఉపయోగించిన లడ్డు టెస్ట్ చేశారా అని సూటిగా అడిగింది. సమాధానం లేదు. ఎక్కడ టెస్ట్ చేసినారు? కాబట్టి జరగలేదా జరిగిందనే పాయింట్ కాదు, ఒక కీలకమైన సున్నితమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చని కోర్టులు తేల్చాలి కదా. కోర్టులు తేల్చక ముందు మీరు ఇష్టంగా వచ్చినట్టు మాట్లాడేస్తే ఇది పొరపాటు అవుతుంది. మొదటి అంశం. రెండోది, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే 2 ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కల్తీ నెయ్యి వేరు, ఆ కల్తీ నెయ్యి స్థానంలో నేకంగా ఆవు నెయ్యి వాడేయడం వేరు. ఇప్పుడు ఒక పార్ట్ ముగిసిపోయింది బ్రహ్మనాయుడు గారు, ఆవు నెయ్యి ఇది ఆవు సంబంధించి కొవ్వు ఇది అంటున్నారు కదా, అది ముగిసిపోయింది, అది పార్ట్ ఓవర్. ఇప్పుడు కల్తీ నెయ్యి చుట్టూ చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఆరోపణలు ఇప్పుడు సిట్టు విచారణలో ఏం కనపడలా, నెయ్యి స్థానంలో కల్తీ నెయ్యి వాడినారని చర్చ నడుస్తా ఉంది. అంటే ఆ రోజు ఆవు నెయ్యి వాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడాలి? రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దా? పాయింట్ ఏంటంటే విచారణ జరగాల్సిన సమయంలో విచారణకు వదిలేయండి. సుప్రీంకోర్టు సారథ్యంలో జరుగుతున్న విషయం మీరు ఎందుకు మాట్లాడతారు? సుప్రీంకోర్టు అడిగింది కదా ఈ సున్నితమైన విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి బాధ్యత గల వ్యక్తులు? అది ఏ పార్టీ అయినా ఎందుకు మాట్లాడతారు? లెవిట్, దానికి వదిలేసి ఆన్సర్ శిక్షించండి. ఇది ప్రాథమికంగా ప్రభుత్వం చేయకపోతే కొంతకాలం తర్వాత మీరే నష్టపోతారు. ఇది ప్రాథమికంగా గమనించుకోవాల్సిన అంశం ఉంది. రెండో అంశం, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో 2 ఉంటాయి, డైవర్షన్ ఉంటాయి, విమర్శలే ఉంటాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నా ఎవరన్నా సరే ఈరోజు కీలకమైన అంశాల మీద మద్యం కుంభకోణం అంటామా ఇంకోటి అంటాం తేల్చండి, దాన్ని ఎవరు ఆపేది ఉండదు, మీరు తేల్చండి, తాడో పేడో తేల్చండి. నేనంటే విచారణ కన్నా చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు విచారణ జరిగి యాక్షన్ లోకి వెళ్ళేదానికన్నా డిబేట్లు, విమర్శలు, రాజకీయ పార్టీల విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఏదైనా కంక్లూడింగ్ వస్తా ఉందా? ఏదైనా కంక్లూడింగ్ రావడం మద్యం విచారణకు సంబంధించి సమ్ టైం పట్టొచ్చు, లేట్ అవ్వచ్చు, తేలనివ్వండి. కానీ మిగతా విషయాల్లో మీరు ఆరోపిస్తున్న విషయాల్లో ఒకటైనా తేల్చి శిక్షకి వెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకు ప్రకాశం బ్యారేజీ బోట్లతో గొడైనారు అన్నారు, దాన్ని తేల్చడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఇంత విచారణ జరుగుతున్నా కనీసం? ప్రకాశం బోట్లతో దాన్ని ధ్వంసం చేశాడు జగన్ అన్నారు, మరి దానన్నా కనీసం చర్యలు తీస్తాడు. చిన్న చిన్న విషయాలన్నా, విషయం పెద్దది, బోట్లతో ప్రకాశం బ్యారేజ్ కొట్టాడు, కానీ తేల్చేయడం తొందర కదా. ఏ బోటు ఎవడు వాడరో తేల్చేసి వాడిని లోపలేసి శిక్షించవచ్చు కదా. కొన్ని విషయాలైనా తేల్చండి. తేల్చకుండా చర్చకే పరిమితం అయితే మీరే నష్టపోతారు. ఒక దశ దాటిపోతే మీరు విమర్శించడం తప్ప ఇంకో పెద్ద విషయాలు అనుకో, మద్యం కుంభకోణం, అది లాంగ్ టైం పట్టొచ్చు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను తెగేదాకా. కొన్ని విషయాలను ఆరోపణ తేల్చాలి. ఏంటండి లాంగ్ టైం అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో సార్? విచారణ పరిధి కదా, వాళ్ళు ఏవి అంశాలు పరిగణలోకి తీసుకుంటారో మనం చెప్పలేము. 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు, మనం ఏం చేయలేం. లాంగ్ టర్మ్ పట్టొచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో అయిపోయేదైనా తేల్చేయండి. ఆ తేల్చేస్తే కనీసం ప్రభుత్వం విచారణ సీరియస్ గా చేస్తా ఉంది అనే భావన కలుగుదాన్ని ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రతిపక్షానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ 2 చర్యలు తీసుకోకపోతే మాత్రం
ప్రభుత్వానికి అనవసరమైన చట్టం. మూడో అంశం నేను జిల్లాలకు సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. కృష్ణా జిల్లాకి ఎవరు పేరు పెట్టాలి? ఈ పేర్లు పంచాయతీ తెలుగుదేశం అని కాదు, నేను జనరల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా సార్, నేనంటే ఎవరు చేసినా తప్పు అంటున్నాను. ఎందుకంటే విజయవాడ గ్రామారప్పుడు కృష్ణా జిల్లా అభివృద్ధిలో ఏ ఊరు పేరు పెట్టాలి మీరు చెప్పండి? నాకు అవకాశం ఇస్తే కేఎల్ రావు పేరు పెట్టమంటారు. కృష్ణా జిల్లా స్వభావాన్ని మార్చేసింది కేఎల్ రావు బికాస్ ఆఫ్ నాగార్జున సాగర్ లేకపోతే కృష్ణా డెల్టా లేదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందడంలో కేఎల్ రావు గారు. అదేవిధంగా పులిచింతలకు సంబంధించి కానీ, పోలవరం డిజైన్ లో కానీ, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, ఇది ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. మరి కృష్ణా జిల్లాకు పేరు పెట్టి ఆయన పేరు పెట్టాలి. మన పాపులర్ లీడర్ కాబట్టి రామారావు గారు దేశానికి రాష్ట్రానికి సేవ చేశాడు. కానీ కృష్ణా జిల్లా స్పెసిఫిక్ గా అనుకుంటే కేఎల్ రావు పేరు పెట్టాలి. మనకు ఇష్టం లేదు, ఎందుకంటే మనకు ఆయన పేరు పెడితే 4 ఓట్లు లేవు. అదే రామారావు గారి పేరు, వంగవీటి మోహన్ రంగారావు పేరు మన పేరులో పెడితే 4 ఓట్లు వస్తాయి. కాబట్టి ఓట్ల పంచాయతీ తప్ప ఈ పేర్లలో సిన్సియర్ గా ఆలోచిస్తున్నామా? అసలు వ్యక్తుల పేర్లు ఎందుకు పెట్టాలి? విజయవాడ ఎంత బాగుంది, కృష్ణా జిల్లా ఎంత బాగుంది, నెల్లూరు జిల్లా పేరు పెట్టారు కదా సార్, మరి ఆ పేరు ఉంచొచ్చా మీ దృష్టిలో? నా అంటే ఒక పేరు వద్దంటే ఇంకో పేరు చర్చకు వస్తుంది. కడప జిల్లాకు రాజశేఖర రెడ్డి ఎందుకన్నా చర్చ వస్తుంది. మీరు పేర్లు, నాయకుల పేర్లు వ్యవస్థలకు పెట్టండి. మీరు జిల్లాలకి వ్యక్తిగత పేర్లు వద్దంటాను. ఇప్పుడు ఎంగిరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పర్ఫెక్ట్లీ కరెక్ట్, ఎందుకంటే వ్యవసాయాన్ని ప్రేమించాడు. ఇట్లా పెట్టండి. రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ యొక్క ఇమేజ్ ని పెంచేందుకు ఒక లైబ్రరీలు పెట్టండి. కానీ వ్యవస్థాగతంగా కడప ఎంత బాగుంది పేరు, తిరుపతి ఎంత బాగుంది, మళ్ళీ తిరుపతి బాలాజీ జిల్లా పేరు పెడతానంట. వద్దంటే దేవుడికి వ్యతిరేకమా నువ్వు అంటారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నెల్లూరు జిల్లా ఎంత బాగుంది, ప్రకాశం తిరగడానికి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లా రాయడానికి కూడా వీలు కాదు. నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ రాజశేఖర రెడ్డి కడప